రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రతన్ టాటాకు శ్రద్ధాంజలి ఘటించిన మహారాష్ట్ర కేబినెట్. రతన్ టాటాకు భారతరత్న కోసం మహారాష్ట్ర అభ్యర్థన అత్యున్నత పురస్కారం ప్రదానం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తీర్మానం చేసిన మహారాష్ట్ర కేబినెట్ ఇవాల్టి రాష్ట్ర కేబినెట్లో తీర్మానం పెట్టనుంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రతన్ టాటాకు శ్రద్ధాంజలి ఘటించింది మహారాష్ట్ర కేబినెట్. రతన్ టాటాకు భారతరత్న కోసం మహారాష్ట్ర అభ్యర్థన అత్యున్నత పురస్కారం ప్రదానం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తీర్మానం చేసింది మహారాష్ట్ర కేబినెట్. ఇవాల్టి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో తీర్మానం పెట్టనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రతన్ టాటాకు శ్రద్ధాంజలి ఘటించింది మహారాష్ట్ర కేబినెట్. రతన్ టాటాకు భారతరత్న కోసం మహారాష్ట్ర అభ్యర్థన చేసింది. తర్వాత అత్యున్నత పురస్కారం ప్రదానం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తీర్మానం చేసిన మహారాష్ట్ర కేబినెట్ ఇవాల్టి రాష్ట్ర కేబినెట్లో సమావేశంలో తీర్మానం చేరింది. ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి అందిస్తారు. చిదంబరెడ్డి, చెప్పండి. రతన్ టాటాకి భారతరత్న ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. డిస్కస్ చేసుకునే క్రమంలో ఇవాళ భారతదేశం మొత్తం ఒక శోకసంద్రంలో మునిగిపోయింది అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే తను ఒక పారిశ్రామికవేత్తగానే కాకుండా ఒక మానవతావాదిగాను, అలాగే కాకుండా సమాజ సేవకు సంబంధించి తన వంతు కృషి చేసే వ్యక్తిగా ప్రతి ఒక్కరికి సుపరిచితులుగానే మనకు తెలుసు. దాదాపు 86 సంవత్సరాలు తను జీవించిన నేపథ్యంలో అంటే భారతదేశానికి తను చేసిన కృషి కానివ్వండి, భారతదేశం ముఖ్యంగా పారిశ్రామికాభివృద్ధికి రతన్ టాటా చేసిన కృషి ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు గుర్తు చేసుకున్నారు. అందులో భాగంగానే తను ఇవాళ తుది శ్వాస విడిచిన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం అన్నది చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయింది. తనకు సంబంధించి ఎలాంటి చిన్న తప్పు కూడా జరగకుండా ఉండేలాగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఆయన చనిపోయిన తర్వాత తన పార్థివ దేహాన్ని ప్రజలందరూ సందర్శనార్థం పెట్టే క్రమంలో కూడా అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా ఏర్పాట్లు చేసి దానికి సంబంధించిన మిగిలిన వాళ్ళు చూశారు. ఇవి కాకుండా కీలకమైన మరొక అంశం ఏంటంటే ఏదైతే మహారాష్ట్ర రాష్ట్ర కేబినెట్ ఇవాళ సమావేశమవుతున్న నేపథ్యంలో ఆయనకి భారతదేశంలో అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని కూడా కేబినెట్ సమావేశంలో తీర్మానం చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తిగా పంపించే ప్రయత్నం కూడా చేస్తారు. అంతేకాకుండా ఇప్పటికే తనకి రెండో అత్యున్నత పురస్కారమైన
పద్మ విభూషణ్ అవార్డు ఆల్రెడీ ఇప్పటికే రతన్ టాటాకి భారత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఆయనకి అత్యున్నత పురస్కారం ఇవ్వడానికి అతను పూర్తి స్థాయిలో అర్హుడు అనే విధంగా ఇవాళ రాష్ట్ర కేబినెట్ అంటే మహారాష్ట్ర కేబినెట్ ఆ నిర్ణయం తీసుకొని ఆ విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం పంపించింది. అందులో కీలకంగా మెన్షన్ చేసిన పాయింట్స్ ఏంటంటే కేవలం ఆయన పారిశ్రామికవేత్తగానే కాకుండా మానవతావాదిగా కూడా తను ఉన్నారు. గతంలో కరోనా సమయంలో కూడా కరోనాకి సంబంధించి ఏదైతే ఇష్యూస్ ఉన్నప్పుడు వాటికి అంటే ఓవైపు R&D కానివ్వండి, మరోవైపు సామాన్య ప్రజలను ఆదుకునేందుకు 1500 కోట్లు తన వంతుగా తను ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అంటే ప్రతి సందర్భంలో ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం అతను ఫాలోయింగ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఏదైతే కొత్తగా స్టార్టప్లు ఉన్నాయి, స్టార్టప్లకు దాదాపుగా 30 పైగా స్టార్టప్లలో తను ఇన్వెస్ట్మెంట్ చేయడం కానివ్వండి, అట్లా ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న ఏ సందర్భంలో ఏ అవసరం ఉన్నా సరే తను ముందుకు వస్తారు. కాబట్టి ఆయన భారతరత్నతో సత్కరించుకోవడం అనేది ఖచ్చితంగా మన బాధ్యత అనే విధంగా ఆ విజ్ఞప్తి చేయడం జరిగింది. రామని రైట్ చిదంబరెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రెండు 2008లో పద్మ విభూషణ్ పురస్కారం వచ్చిన తరువాత రతన్ టాటాకు భారతరత్న ఇస్తే బాగుండేదని ప్రముఖులే కాకుండా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే రతన్ టాటా మాత్రం అలాంటి వాటిని ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదు. ధనిక కుటుంబంలో పుట్టిన రతన్ టాటా తన జీవితాంతం సామాన్యుడిగానే జీవించిన గొప్ప వ్యక్తి. ఇక ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన బిజినెస్ మెన్లలో ఒకరైన రతన్ టాటా ఎప్పుడు కూడా సంపన్నులు, కుబేరులతో కలిసి కనిపించకపోవటం ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఇక తనకు పదవులు, పురస్కారాలు, అవార్డుల కంటే దేశమే ముందు అనే సిద్ధాంతాన్ని రతన్ టాటా నమ్మేవారు. ఇక 2008లో పద్మ విభూషణ్ పురస్కారం వచ్చిన తరువాత రతన్ టాటాకు భారతరత్న ఇస్తే బాగుండేదని ప్రముఖులే కాకుండా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే రతన్ టాటా మాత్రం అలాంటి వాటిని ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదు. ధనిక కుటుంబంలో పుట్టిన రతన్ టాటా తన జీవితాంతం సామాన్యుడిగానే జీవించిన గొప్ప వ్యక్తి. ఇక ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన బిజినెస్ మ్యాన్లలో ఒకరైన రతన్ టాటా ఎప్పుడూ కూడా సంపన్నులు, కుబేరులతో కలిసి కనిపించకపోవటం ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఇక తనకు పదవులు, పురస్కారాలు, అవార్డుల కంటే దేశమే ముందు అనే సిద్ధాంతాన్ని రతన్ టాటా నమ్మేవారు. రెండు 2008లో పద్మ విభూషణ్ పురస్కారం వచ్చిన తరువాత రతన్ టాటాకు భారతరత్న ఇస్తే బాగుండేదని ప్రముఖులే కాకుండా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే రతన్ టాటా మాత్రం అలాంటి వాటిని ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదు. ధనిక కుటుంబంలో పుట్టిన రతన్ టాటా తన జీవితాంతం సామాన్యుడిగానే జీవించిన గొప్ప వ్యక్తి.
ఇక ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన బిజినెస్ మెన్లలో ఒకరైన రతన్ టాటా ఎప్పుడు కూడా సంపన్నులు కుబేరులతో కలిసి కనిపించకపోవటం ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఇక తనకు పదవులు, పురస్కారాలు, అవార్డుల కంటే దేశమే ముందు అనే సిద్ధాంతాన్ని రతన్ టాటా నమ్మేవారు. రతన్ టాటా వ్యాపారం, సేవా రంగంలోనూ ముద్ర వేసిన అసాధారణ వ్యక్తి. వ్యాపారవేత్తగానే కాదు, సిసలైన మానవతావాదిగా నిలిచారు. రతన్ టాటా మరణం పట్ల రాష్ట్రపతి, ప్రధాని సహా అనేక రంగాల ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మహారాష్ట్రలో అధికారిక కార్యక్రమాలను రద్దు చేశారు. టాటా గ్రూప్కు $10,000 కోట్ల సామ్రాజ్యంగా తీర్చిదిద్దిన ఘనత రతన్ టాటా సొంతం. వ్యాపారం విస్తరింపజేసిన సమర్థ వ్యాపారవేత్త, దాతృత్వంతో మేటిగా రతన్ టాటా నిలిచారు. భారత ఆటోమొబైల్ సంస్థలకు కార్లు తయారు చేసే సత్తా లేదన్న అపభద్రతకు ఇండికా కారు తయారుతో అడ్డుకట్ట వేశారు. నష్టాల్లో ఉన్న బ్రిటన్ కంపెనీలు జాగ్వార్, ల్యాండ్ రోవర్లను కొని లాభాల బాటలోకి నడిపించిన నాయకుడు రతన్ టాటా. ₹1,00,000కే నానో కార్ను అందుబాటులోకి తెచ్చి అందరి ప్రశంసలు అందుకున్నారు. విలువలతో కూడిన వ్యాపారానికి చిరునామాగా నిలిచిన ఒక మహానీయుడిని మన దేశం కోల్పోయింది. సూది నుంచి విమానం దాకా ఆకాశమే హద్దుగా విస్తరించిన వాణిజ్య విశ్వరూపం రతన్ టాటా. సంపదను సృష్టిస్తూనే ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక సేవలో తరించిన ఆ జీవితంలో చివరి అధ్యాయం ముగిసింది. ప్రపంచం మెచ్చిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు ప్రముఖులు, అన్ని రంగాల దిగ్గజాలు నివాళి అర్పిస్తున్నారు. వంటగదిలో వాడే ఉప్పు నుంచి ఆకాశంలో ఎగిరే విమానాల దాకా ఎన్నెన్నో ఉత్పత్తులు, సేవలతో భారతీయుల నిత్య జీవితంలో భాగమైన టాటా సామ్రాజ్యాన్ని 2 దశాబ్దాల పాటు రతన్ టాటా నడిపించారు. రక్తపోటు స్థాయిలు అకస్మాత్తుగా పడిపోవటంతో 3 రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమించి బుధవారం రాత్రి
తుది శ్వాస విడిచారు. అమెరికాలో పట్టభద్రుడైన అనంతరం 1961లో ఆయన టాటా గ్రూపులో చేరారు. తొలుత టాటా స్టీల్లో చిరుద్యోగిగా చేరిన ఆయన గ్రూపులోని వివిధ కంపెనీల్లో విభిన్న హోదాల్లో పనిచేశారు. 1981లో టాటా ఇండస్ట్రీస్ చైర్మన్గా ఇలా పలు బాధ్యతలు నిర్వర్తించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే విద్యార్థిలాగా నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండేవారు. తన ఆదాయంలో 60 నుంచి 65% మేర వివిధ దాతృత్వ కార్యక్రమాల కోసం ఉదారంగా ఇచ్చేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. భారత ప్రభుత్వం ఆయనను 2000 సంవత్సరంలో పద్మభూషణ్తో, 2008లో పద్మ విభూషణ్తో గౌరవించింది. మరెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను, గౌరవ డాక్టరేట్లను రతన్ టాటా అందుకున్నారు. రెండు 2008లో పద్మ విభూషణ్ పురస్కారం వచ్చిన తరువాత రతన్ టాటాకు భారతరత్న ఇస్తే బాగుండేదని ప్రముఖులే కాకుండా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే రతన్ టాటా మాత్రం అలాంటి వాటిని ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదు. ధనిక కుటుంబంలో పుట్టిన రతన్ టాటా తన జీవితాంతం సామాన్యుడిగానే జీవించిన గొప్ప వ్యక్తి. ఇక ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన బిజినెస్ మెన్లలో ఒకరైన రతన్ టాటా ఎప్పుడూ కూడా సంపన్నులు, కుబేరులతో కలిసి కనిపించకపోవటం ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఇక తనకు పదవులు, పురస్కారాలు, అవార్డుల కంటే దేశమే ముందు అనే సిద్ధాంతాన్ని రతన్ టాటా నమ్మేవారు. రతన్ టాటా వ్యాపారం, సేవా రంగంలోనూ ముద్ర వేసిన అసాధారణ వ్యక్తి. వ్యాపారవేత్తగానే కాదు, సిసలైన మానవతావాదిగా నిలిచారు. రతన్ టాటా మరణం పట్ల రాష్ట్రపతి, ప్రధాని సహా అనేక రంగాల ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మహారాష్ట్రలో అధికారిక కార్యక్రమాలను రద్దు చేశారు. టాటా గ్రూప్ను 10,000 కోట్ల డాలర్ల సామ్రాజ్యంగా తీర్చిదిద్దిన ఘనత రతన్ టాటా సొంతం. వ్యాపారం విస్తరింపచేసిన సమర్థ వ్యాపారవేత్త. దాతృత్వంలో మేటిగా రతన్ టాటా నిలిచారు. భారత ఆటోమొబైల్ సంస్థలకు కార్లు తయారు చేసే సత్తా లేదన్న అపప్రథకు ఇండికా కారు తయారుతో అడ్డుకట్ట వేశారు.
నష్టాల్లో ఉన్న బ్రిటన్ కంపెనీలు జాగ్వార్, ల్యాండ్ రోవర్లను కొని లాభాల బాటలోకి నడిపించిన నాయకుడు రతన్ టాటా. ₹1,00,000కే నానో కార్ను అందుబాటులోకి తెచ్చి అందరి ప్రశంసలు అందుకున్నారు. విలువలతో కూడిన వ్యాపారానికి చిరునామాగా నిలిచిన ఓ మహానీయుడిని మన దేశం కోల్పోయింది. సూది నుంచి విమానం దాకా ఆకాశమే హద్దుగా విస్తరించిన వాణిజ్య విశ్వరూపం రతన్ టాటా. సంపదను సృష్టిస్తూనే ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక సేవలో తరించిన ఆ జీవితంలో చివరి అధ్యాయం ముగిసింది. ప్రపంచం మెచ్చిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు ప్రముఖులు, అన్ని రంగాల దిగ్గజాలు నివాళి అర్పిస్తున్నారు. వంటగదిలో వాడే ఉప్పు నుంచి ఆకాశంలో ఎగిరే విమానాల దాకా ఎన్నెన్నో ఉత్పత్తులు, సేవలతో భారతీయుల నిత్య జీవితంలో భాగమైన టాటా సామ్రాజ్యాన్ని 2 దశాబ్దాల పాటు రతన్ టాటా నడిపించారు. రక్తపోటు స్థాయిలు అకస్మాత్తుగా పడిపోవటంతో 3 రోజుల క్రితం ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమించి బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. అమెరికాలో పట్టభద్రుడైన అనంతరం 1961లో ఆయన టాటా గ్రూప్లో చేరారు. తొలుత టాటా స్టీల్లో చిరుద్యోగిగా చేరిన ఆయన గ్రూప్లోని వివిధ కంపెనీల్లో విభిన్న హోదాల్లో పనిచేశారు. 1981లో టాటా ఇండస్ట్రీస్ చైర్మన్గా ఇలా పలు బాధ్యతలు నిర్వర్తించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే విద్యార్థిలాగా నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండేవారు. తన ఆదాయంలో 60 నుంచి 65% మేర వివిధ దాతృత్వ కార్యక్రమాలకు కోసం ఉదారంగా ఇచ్చేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. భారత ప్రభుత్వం ఆయనను 2000 సంవత్సరంలో పద్మభూషణ్తో, 2008లో పద్మ విభూషణ్తో గౌరవించింది. మరెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను, గౌరవ డాక్టరేట్లను రతన్ టాటా అందుకున్నారు.
రతన్ టాటా వ్యాపారం, సేవా రంగంలోనూ ముద్ర వేసిన అసాధారణ వ్యక్తి. వ్యాపారవేత్తగానే కాదు, సిసలైన మానవతావాదిగా నిలిచారు. రతన్ టాటా మరణం పట్ల రాష్ట్రపతి, ప్రధాని సహా అనేక రంగాల ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మహారాష్ట్రలో అధికారిక కార్యక్రమాలను రద్దు చేశారు. టాటా గ్రూప్ను 10,000 కోట్ల డాలర్ల సామ్రాజ్యంగా తీర్చిదిద్దిన ఘనత రతన్ టాటా సొంతం. వ్యాపారం విస్తరింపజేసిన సమర్థ వ్యాపారవేత్త. దాతృత్వంలో మేటిగా రతన్ టాటా నిలిచారు. భారత ఆటోమొబైల్ సంస్థలకు కార్లు తయారు చేసే సత్తా లేదన్న అపప్రథకు ఇండికా కారు తయారీతో అడ్డుకట్ట వేశారు.